ఓకే, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ డాక్టర్ పడాల తిరుపతి. మనం చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అయినటువంటి ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ టీజీ సెట్, మీరు రేపు రాయబోయేటువంటి తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్షకు సంబంధించి విశ్వవిద్యాలయాలలో కానీ లేదా అదేవిధంగా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేయడానికి ఏదైతే అర్హత ఉందో ఆ అర్హత పరీక్షకు సంబంధించి లేదా యూజీసీ నెట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటువంటి పరీక్షకు సంబంధించి ముఖ్యమైనటువంటి బిట్స్ మనం ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో మనం చూసినప్పుడు మెయిన్ గా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే, ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు, విద్యా కమిషన్లు, నూతన విద్యా విధానం, దాంతో పాటుగా వీటికి సంబంధించినటువంటి అబ్రివేషన్స్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలు ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు మనం ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఫర్ తెలంగాణ సెట్, అదేవిధంగా యూజీసీ నెట్ కు సంబంధించి ఈ రోజు మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో ఈస్, which of the following institutions is responsible for coordinating and determining standards in institutions of higher education in India? భారతదేశంలో మనకి వివిధ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలకు సంబంధించి వాటి యొక్క స్టాండర్డ్స్ ను అదేవిధంగా వాటి మధ్యలో కోఆర్డినేటింగ్ చేయడానికి మనకు తోడ్పడేటువంటి మనకు ఈ కింద ఇవ్వబడినటువంటి సంస్థలు ఏవి అని అడిగాము. అందులో ఎన్సిఈఆర్టి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. మరి ఇందులో ఈ ఇచ్చిన ప్రశ్నకు ఏది సమాధానం అంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. 1956 లో మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కి సంబంధించి మనకు ఈ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి సంస్థ ఏర్పడడం జరిగింది. ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యాలయాలకు సంబంధించిన ఉన్నత విద్యా వ్యవస్థలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కానీ స్టాండర్డ్స్ ను కానీ డిటర్మైన్ చేయడంలో మనకు తోడ్పడుతుంది. దీని కిందనే మనకు న్యాక్ అనేటువంటిది ర్యాంకింగ్ ను డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇందులో అబ్రివేషన్స్ ను కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదటిది మనకు జాతీయ స్థాయి విద్య మరియు పరిశోధన సంస్థకు సంబంధించి శిక్షణ సంబంధించి ఎన్సిఈఆర్టి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. తర్వాత యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, విశ్వవిద్యాలయ నిధుల సంఘంగా మనం పిలుస్తాం. గ్రాంట్స్ కమిషన్. మొదటిది జాతీయ స్థాయి విద్య పరిశోధన మరియు జాతీయ స్థాయి విద్య మరియు పరిశోధన శిక్షణ సంస్థకు సంబంధించింది. ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే జాతీయ సాంకేతిక విద్యా మండలికి సంబంధించి, ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా మనకు టెక్నాలజీకి సంబంధించినటువంటి కాలేజెస్ కి సంబంధించి అది మనకు నిర్దేశిస్తుంది. ఎన్సిటి ఇది ఉన్నత విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కి సంబంధించి, ముఖ్యంగా టీచర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి డైట్స్ కానీ అదేవిధంగా మనకు సిటి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ కానీ, ఐఏఎసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఐఏఎసి సంబంధించి మనకు తోడ్పడేటువంటి సంస్థ, గుర్తింపు ఇచ్చే సంస్థ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇది మనకు ముఖ్యమైనటువంటి అబ్రివేషన్స్ కి సంబంధించి కూడా అడగడానికి. ఇక రెండో ప్రశ్న చూడండి, ఇది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్. ఇది ఒక రకంగా ఇది కూడా ఒక అబ్రివేషన్ గా మనం భావించాలి. న్యాక్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ కి సంబంధించి ఈజ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ విచ్ బాడీ, దేని కింద ఇది అటానమస్ బాడీగా పనిచేస్తుంది అంటే ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఎంహెచ్ఆర్
మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అంటే మనకు మానవ వనరుల అభివృద్ధి సంస్థకు సంబంధించిన ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించిన అంటే ఆన్సర్ న్యాక్ దేని కింద పనిచేస్తుంది అంటే యూజీసీ విశ్వవిద్యాలయ నిధుల సంఘం కింద పనిచేస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020 మనకు ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకు 2020 విద్యా చట్టం ప్రకారం విద్యా కమిషన్ ప్రకారం విద్యా పాలసీ విధానం ప్రకారం అంటే 2020 జాతీయ విద్యా విధానం ప్రకారం మనకు అచీవ్ వాట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ బై 2035 2035 వరకు మనకు హైయర్ ఎడ్యుకేషన్ సంస్థకు సంబంధించి అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో అంటే ప్రత్యేకించి ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో మనకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే మనకు స్థూల ఇది మనకు ఈ ఎన్రోల్మెంట్ రేషియో అంటే మనకు చేరేటువంటి విద్యార్థుల శాతాన్ని ఇక్కడ ఎంతకు తీసుకురావాలిగా నిర్ణయించారంటే 2035 వరకు ఆన్సర్ 50%, 50% వరకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2035 వరకు తీసుకురావాలని ఎన్ఈపి 2020 మనకు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ. నాట్ చూడండి, ఇప్పుడు మీరు విన్నటువంటి మొదటి 3 క్వశ్చన్లు మొన్నటి గతంలో అడిగిన యూజీసీ నెట్ పేపర్లో టీజీ సెట్ పేపర్ టీఎస్ సెట్ పేపర్లో అడిగిన ప్రశ్నలే. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ ఇన్ ద ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే భారత విద్యా వ్యవస్థకు సంబంధించి భారత ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి ఈ కింది వాటిలో చట్టబద్ధ సంస్థ కానిది ఏదన్నాడు, నాట్ అన్నాడు, కానిది అని. అందుకే అభ్యర్థులు చదివేటప్పుడు క్వశ్చన్ కానిది అంటున్నాడా, చెందినది అడుగుతున్నాడా, చెందనిది అంటున్నాడా, కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత 4 ఆప్షన్స్ చదివిన తర్వాతనే మీరు ఆన్సర్ చేయాలి. సో చెందనిది అన్నాడు, యూజీసీ ఇది చట్టబద్ధమైన సంస్థ, ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది చట్టబద్ధ సంస్థ, న్యాక్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఇది కూడా మనకు ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి ర్యాంకింగ్ ఇవ్వడంలో తోడ్పడుతుంది, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది మెయిన్ గా నెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో తోడ్పడేటువంటి ఒక చిన్న వ్యవస్థ మాత్రమే కానీ స్టాట్యూటరీ బాడీ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విచ్ ఇయర్ వాస్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్. మనం మొదటి క్వశ్చన్ లోనే చెప్పుకున్నాం, యూజీసీ ఎప్పుడు ఏర్పడ్డది, యూజీసీ 1956 లో ఏర్పడ్డది. యూజీసీ ఎప్పుడు ఏర్పడ్డది, 1956 లో ఏర్పాటు చేయబడ్డది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇండియా. మనకు భారతదేశంలో ఈ విద్య సంబంధించినటువంటి దాన్ని మనకు ఆపరేట్ చేసేది, రెగ్యులేట్ చేసేది, నడిపించేటువంటి ఈ కింద ఉండేటువంటి ఏది సంస్థ ఏది అని అడిగాడు. యూజీసీ విశ్వవిద్యాలయ నిధుల సంఘమా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే జాతీయ సాంకేతిక విద్యా మండలి, ఎన్సిటి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి, న్యాక్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ జాతీయ మదింపు మరియు మరియు ర్యాంకులు ఇచ్చేటువంటి సంస్థ అని అడిగాడు. అంటే జాతీయ విద్యా మండలి అనేటువంటిది జాతీయ ఉపాధ్యాయ మండలి, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనేటువంటిది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యా మండలి అనేటువంటిది మనకు ఎన్సిటి అనేటువంటిది దేశంలో ఉండేటువంటి టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యను రెగ్యులేట్ చేస్తుంది. మరి ఇక్కడ ఏఐసిటి దేన్ని రెగ్యులేట్ చేస్తుంది, మనకు ఏఐసిటి టెక్నికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేట్ చేస్తుంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ వీటికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ రూసా వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్. ఇది ముఖ్యంగా యూనివర్సిటీ విద్యలో డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో యూనివర్సిటీ కాలేజీలో మనకు పరిశోధనను మరియు విద్యను అభివృద్ధి చెందడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఇది ఒక పథకం, ఇది ఒక స్కీమ్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డదంటే 2013లో ఏర్పాటు చేయబడ్డది రూసా. ఈ రూసానే ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నామంటే పిఎం ఉషా అని పిలుస్తున్నాం. పిఎం ఉషాని ఎందుకు పిలుస్తున్నామంటే ఇది ప్రధానమంత్రి ఉच्चतर శిక్ష అభియాన్ గా మార్చబడ్డది. 2023 నుంచి ఇది పిఎం ఉషాగా మార్చబడ్డది. ఓకేనా, పిఎం ఉషా. ఇంతకుముందు దీన్ని రూసా అని పిలిచేవారు, ఇప్పుడు పిఎం ఉషా అని పిలుస్తున్నారు, ప్రధానమంత్రి ఉच्चतर శిక్ష అభియాన్.
నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏఐసిటి? నేను చెప్పలేదా, అబ్రివేషన్ అడుగుతాడు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియా కమిటీ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టీచింగ్ ఎక్సలెన్స్, ఆల్ ఇండియా కమిటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్, అబ్రివేషన్. నెక్స్ట్ 9, హూ అపాయింట్స్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ? గుర్తుపెట్టుకోండి, వైస్ ఛాన్సలర్ ను సెంట్రల్ యూనివర్సిటీలో ఎవరు నియమిస్తారంటే 100% ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి నియమిస్తాడు. విశ్వవిద్యాలయం, ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఇది సెంట్రల్ యూనివర్సిటీ. కేరళ సెంట్రల్ యూనివర్సిటీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ అని మనం చెప్పుకున్నప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి గవర్నర్ ఎవరు నియమిస్తారు? గవర్నర్ ఆఫ్ స్టేట్ ఎవరు నియమిస్తారు? రాష్ట్రంలో ఉండేటువంటి మనకు స్టేట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను ఎవరు నియమిస్తారంటే గవర్నర్ నియమిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ స్టేట్? గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ, దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం. ఏ విశ్వవిద్యాలయం? సార్వత్రిక విశ్వవిద్యాలయం. మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది అని అడిగారు. ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఇస్ రైట్ ఆన్సర్. సో దాన్ని మొదట ఏమని పిలిచేవారంటే ఏపీ ఓపెన్ యూనివర్సిటీ అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ అని పిలిచేవారు. దాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారంటే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 7 లో ఉండేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా పిలుస్తున్నారు. దీన్ని సార్వత్రిక విశ్వవిద్యాలయం అని కూడా పిలుస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఇది దేశంలోనే మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ. తర్వాత ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. ఇది ఎక్కడ ఉంది? ఏపీలో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్. నెక్స్ట్ 11th వన్, విచ్ బాడీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అక్రిడేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా? మనం చెప్పుకున్నాం, ఇందులోనే ఉంది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, న్యాక్. ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి మనకు అక్రిడేషన్ చేసేటువంటి సంస్థ న్యాక్. ఇది యూజీసీ కింద పనిచేస్తుంది, యూజీసీలో ఒక భాగం, యూజీసీలో పనిచేస్తుంది ఇది న్యాక్. కాబట్టి రైట్ ఆన్సర్ న్యాక్. యూజీసీ కింద పనిచేస్తుంది, అటానమస్ బాడీ అండర్ యూజీసీ, ఏది న్యాక్. కాబట్టి అక్రిడేషన్ చేసేటువంటి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన అక్రిడేషన్ చేసే సంస్థ ఏది? న్యాక్. రైట్ ఆన్సర్. ద కాన్సెప్ట్ ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా వాజ్ ఇంట్రడ్యూస్డ్ అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ది యూజీసీ యాక్ట్? అంటే విశ్వవిద్యాలయ నిధుల సంఘానికి సంబంధించినటువంటి ఏ చట్టం ప్రకారం డీమ్డ్ యూనివర్సిటీస్ అనేటువంటి భారతదేశంలో మనకు ప్రవేశపెట్టబడ్డాయి? ఏ సెక్షన్ కింద అంటే ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 3. సార్ మరి 2F12B అనేటువంటిది రాష్ట్రంలో ఉండేటువంటి 2F12B అనేటువంటివి రాష్ట్రంలో ఉండేటువంటి మనకు ప్రత్యేకించి ఈ యూజీసీ యాక్ట్ ప్రకారం 2F12B ప్రకారం ఏదైతే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయాలు కానీ విశ్వవిద్యాలయాల కింద పనిచి ఉన్నటువంటి వివిధ అది అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ 2F12B అనేటువంటిది ఆ విద్యా సంస్థకు ఏది యూజీసీ ఇచ్చినటువంటి గుర్తింపుగా మనం చెప్పుకుంటాం. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కు 2F12B అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యూనివర్సిటీస్ కూడా ఇస్తుంది. అటానమస్ విశ్వవిద్యాలయాలకు అటానమస్ హోదా ఉంటుంది కాబట్టి వాటికి కూడా 2F12B ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కానీ డీమ్డ్ యూనివర్సిటీ మాత్రం ఏ సెక్షన్ అంటే సెక్షన్ 3. సెక్షన్ 2F12B అనేటువంటిది మనకు వివిధ విశ్వవిద్యాలయాలకు అదేవిధంగా అంటే రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అవి వాటితో పాటు యూనివర్సిటీ పరిధిలో అఫిలియేటెడ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ ఏ ఉంటాయో వాటికి 2F12B అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు యంగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ ఇండియా యూనివర్సిటీస్? భారతదేశంలో ఉండేటువంటి ప్రత్యేకించి ఒక యంగ్ ఫ్యాకల్టీ కోసం ప్రత్యేకించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే వాళ్ళకు ఆర్థికంగా లాభం చేయడానికి ప్రవేశపెట్టబడినటువంటి ఈ పథకం కార్యక్రమం ఏంటిదంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, FDP. ఏంటిది? FDP అనేటువంటి ప్రోగ్రామ్స్ అనేటువంటివి మనకు యంగ్ ఫ్యాకల్టీ మెంబర్స్, నూతన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ లేదా అప్పుడే బడింగ్ అంటే కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళ కోసం కానీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మనకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, Indian University was ranked highest in the QS World University Rankings
2024 2024 ఇది రేపు ఎగ్జామ్ లో మీరు చూస్తారు ఈ క్వశ్చన్ మిత్రమా, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి సంబంధించినటువంటి ఏ విశ్వవిద్యాలయం మనకు ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో 2024లో చోటు చేసుకున్నదంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఐఐటి బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఐఐటి బాంబే మనకు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2024లో అది చోటు సంపాదించుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఐఐటి బాంబే. ఇది మూక్స్ పేరుతోటి మనకు మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ పేరుతోటి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి విశ్వవిద్యాలయాలకు కానీ లేదా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు కానీ మనకు ప్రత్యేకమైనటువంటి కోర్సెస్ అందించడం అనేటువంటి జరుగుతుంది. సర్టిఫికేట్ కోర్సులు కూడా అందించడం జరుగుతుంది. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ నిర్ఫ్, మీరు గుర్తుపెట్టుకోండి. అబ్రివేషన్ నిర్ఫ్ కూడా అబ్రివేషన్ మీకు తెలిసి ఉండాలి. నిర్ఫ్ యొక్క అబ్రివేషన్ ఏంటిదంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ నిర్ఫ్. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది, ఏ సంవత్సరంలో ఇది స్థాపించబడిందంటే 2016 2016. నెక్స్ట్, విచ్ కమిషన్ రికమెండెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఇన్ ఇండియా? భారతదేశంలో 1956లో ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ ఏదంటే విశ్వవిద్యాలయాల నిధుల సంఘం, యూజీసీ, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం. మరి ఇది ఎవరి కమిషన్ యొక్క రికమెండేషన్ ఆధారంగా సిఫార్సుల మేరకు ఏది ఎస్టాబ్లిష్ చేయబడిందంటే రాధాకృష్ణన్ కమిషన్. ఈ రాధాకృష్ణన్ కమిషన్ ఏమంటారంటే ఫస్ట్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని పిలుస్తారు. అంటే విశ్వవిద్యాలయాల విద్యా సంఘంగా పిలుస్తారు. దేన్ని? రాధాకృష్ణన్ కమిషన్. ఇది 1942 నుంచి 44 మధ్యలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి అది బిఫోర్ ఇండిపెండెంట్ ఏర్పాటు చేయబడ్డ అది కమిషన్, విశ్వవిద్యాలయాల కమిషన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డది. అది దాని సిఫార్సు ఆధారంగా 1956లో ఏర్పాటు చేయబడ్డ సంఘమే విశ్వవిద్యాలయాల నిధుల సంఘం, యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. నెక్స్ట్ 17, the primary objective of the scheme for promotion of academic and research collaboration, స్పార్క్. చూడండి ఈ అబ్రివేషన్ చూడండి, స్పార్క్ అంటే ఏంటిదని అడుగుతాడు. స్పార్క్ అంటే ఏంటిదంటే స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్, స్పార్క్. మరి దీని యొక్క ప్రాథమిక కర్తవ్యం, ప్రాథమిక లక్ష్యం ఏంటిదని అడిగాడు. ప్రాథమిక లక్ష్యం ఆఫ్ ది స్పార్క్ అన్నాడు. దీని యొక్క లక్ష్యం ఏంటిదంటే ఎన్హాన్స్, ఏ ఆప్షన్, ఎన్హాన్స్ రీసెర్చ్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియన్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది మిత్రమా, ఇది మర్చిపోకండి. స్పార్క్ యొక్క అబ్రివేషన్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్. సింపుల్, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియన్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్. ఇది చాలా చదివి. నెక్స్ట్ 18 చూడండి, స్వయం. ఇక అబ్రివేషన్ అడిగాడు చూడండి, స్వయం. ఇది లేకుండా మీ సెట్ ఎగ్జామ్ రేపు ఉండదు మీరు మిత్రమా. చూడండి స్వయం యొక్క అబ్రివేషన్ ఏంటిదని, ద అక్రోనిమ్ ఆఫ్ స్వయం. స్వయం యొక్క అబ్రివేషన్ ఏంటిదని, స్వయం యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు. స్టాండర్డ్ ఫర్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇండియా, భారతదేశ విద్య హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించిన స్వయం యొక్క పూర్తి పేరు ఏంటిదని అడిగాడు. స్వయం యొక్క పూర్తి పేరు ఏంటిదంటే ఆన్సర్ ఏ చూడండి, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్. ఇది రేపు ఎగ్జామ్ లో మిత్రమా మీరు డెఫినెట్ గా చూస్తారు. రేపు మీరు నాకు కాల్ చేసి చెప్తారు, సార్ మీరు చెప్పింది వచ్చింది, మేము ఆన్సర్ పెట్టినాం ఏమని. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్ అనేటువంటిది దేని యొక్క అబ్రివేషన్? స్వయం యొక్క అబ్రివేషన్. మరి మూక్స్ యొక్క అబ్రివేషన్ ఏంటిది? మూక్స్, MOOCS. మూక్స్ అంటే మ్యాసివ్, ముందు ఓపెన్ రావాలి, గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ కాదు, ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ముందు ఆన్లైన్ రాదు, ఫస్ట్ టైం ఓపెన్ వస్తుంది చూడండి, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, మూక్స్ యొక్క అబ్రివేషన్. ఇది అడుగుతాడు హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి. నెక్స్ట్ చూడండి, విచ్ స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్ ఇన్ ఇండియా? దేని కింద భారతదేశంలో మనకు ఉచిత విద్య అందించాలి అనేటువంటిది ఏ పథకం కింద అంటే స్వయం అనేటువంటి పథకం కింద ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, నాట్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్. స్వయం పోర్టల్, ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్. తర్వాత నెక్స్ట్ చూడండి 28th క్వశ్చన్, టుడేస్ లాస్ట్ క్వశ్చన్, ఇవాళటి మన క్లాస్ కు సంబంధించిన లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్
రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్. రూసా అబ్రివేషన్ ఏంటిది? రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్. ఇప్పుడు దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? పిఎం ఉషా అని పిలుస్తున్నాం. ప్రధానమంత్రి ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఉच्चतर శిక్ష అభియాన్ గా మనం పిలుస్తున్నాం హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. మరి రూసా యొక్క ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఈ కింద కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిదని అడిగారు. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? చూడండి, ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఎయిమ్డ్ ఎట్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్. రాష్ట్ర విద్యా సంస్థల్లో దాని యొక్క గుణాత్మకమైనటువంటి విద్యను పెంపొందించడానికి, అభివృద్ధి పరచడానికి మనకు కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటిని స్పాన్సర్ చేయబడ్డటువంటి స్కీమ్ ఇది. ఏది? రూసా. దాన్ని ఇప్పుడు దేనిగా మార్చారు? 2023-24 నుంచి 2023-24 నుంచి దేనిగా మార్చారు? పిఎం ఉషా, ప్రైమ్ మినిస్టర్ ఉच्चतर శిక్ష అభియాన్ గా మార్చడం జరిగింది. ఓకే, సో మిగతా వీడియో రేపటి రెండో భాగం రేపు చూద్దాం మిత్రమా. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు అది సెట్ కు సంబంధించి కానీ నెట్ కు సంబంధించిన కానీ పేపర్ 1 లో అత్యధిక స్కోర్ సాధించడంలో ఈ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ బిట్స్ తోడ్పడతాయనే నమ్మకంతో మేము చేయడం జరిగింది మిత్రమా. డాక్టర్ పడాల తిరుపతి ఆల్వేస్ సపోర్ట్స్ యూ, ఎంకరేజ్ యూ. SRR గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్ కరీంనగర్ ఆల్వేస్ ఫర్ యూ ఓన్లీ. So I wish you all success, my dear friends.